నిజమైన రోజా పూలు ఎలా కనిపిస్తున్నాయి కదా! ఇవి పేపర్ రోసెస్ అనమాట. మీ దగ్గర కలర్ పేపర్స్ ఉంటే కలర్ పేపర్స్ తీసుకోండి. తర్వాత అది ఇలా హోల్డ్ చేసుకొని నేను చూపించిన షేప్‌లో డ్రా చేసుకోండి. డ్రా చేసుకొని వాటిని ఆ షేప్‌లో కట్ చేసుకుంటే అవే మనకి రోజ్ పెటల్స్ అవుతాయన్నమాట. వీటిలో కొన్నిటిని మనం మధ్యలోకి కట్ చేసుకొని కొన్ని పెటల్స్ లాగా చేసుకోవాలి. కొన్ని అలానే స్టిక్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని అక్కడ గమ్ పెట్టి ఇలా అంటించుకుంటే మనకు అవి పెటల్స్ అవుతాయన్నమాట. అన్నీ అలానే స్టిక్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఒక బడ్ తీసుకొని ఒక బడ్ హెల్ప్ తోటి మనం ఆ పెటల్స్ని ఫస్ట్ మనం అంటిస్తాము. సో ఇక్కడ మిగతా రిమైనింగ్ పెటల్స్ని ఫస్ట్ లోపల ఉండే లేయర్ని నేను అంటిస్తున్నాను. తర్వాత ఆపోజిట్లో ఒక లేయర్ని అట్లా చూసుకుంటూ లేయర్స్ని స్టిక్ చేసుకుంటూ వెళ్ళాలి బర్డ్కి. మనకి ఫ్లవర్ పెద్దది కావాలి అంటే ఎక్కువ పెటల్స్ని స్టిక్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇన్ కేస్ మీరు కట్ చేసుకుని సరిపోకపోతే ఇంకొన్ని సేమ్ షేప్లో ఇంకొన్ని కట్ చేసుకొని స్టిక్ చేసుకుంటూ వెళ్ళండి. అప్పుడు మనకి ఒక లోపల ఒక షేప్ అనేది వస్తుంది, ఫ్లవర్ షేప్ అనేది వస్తుంది అనమాట. పెటల్స్ అన్ని అంటించుకునేటప్పుడు కొంచెం గ్యాప్ ఇచ్చి స్టిక్ చేసుకోండి. అప్పుడైతే అవి ఊడిపోకుండా అంటుకొని ఉంటాయి. లేకపోతే మనం ఒకటి పెట్టి ఇంకోటి పెట్టేలోపు ఒకటి రాలిపోతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర పెన్ ఆర్ పెన్సిల్ ఏది తీసుకున్నా పర్లేదు. ఇప్పుడు నేను చూపించిన విధంగా చేయండి. చేస్తే ఏంటి అంటే మనకి రియల్ రోజ్ ఫ్లవర్స్ పెటల్స్ ఎలా వస్తాయో అలా షేప్లో వస్తాయి అనమాట. నెక్స్ట్ వాటిని మనం వీటికి స్టిక్ చేయడమే. మనకి ఫ్లవర్ పెద్దదిగా కావాలి అంటే ఎక్కువ పెటల్స్ని రెడీ చేసుకొని స్టిక్ చేసుకోవాలి. సో ఇలా చేసుకుంటూ పోతే మనకి లాస్ట్కి ఫైనల్ అవుట్పుట్గా మన రోజ్ ఫ్లవర్ అయితే రెడీ అయిపోతుంది. చూడడానికి చాలా అట్రాక్టివ్గా రియల్ రోజ్ లాగా అనిపిస్తుంది. ఆర్టిఫిషియల్ పేపర్ రోజ్ అంటే ఎవ్వరూ నమ్మరు. మొత్తం అయిపోయాక లాస్ట్లో బర్డ్ని రిమూవ్ చేసేయండి. ఆ బర్డ్ తీసేసాక మనం కింద పార్ట్ని రెడీ చేసుకోవచ్చు అనమాట. బడ్ తీసేటప్పుడు కొంచెం గ్యాప్ ఇచ్చి తీయండి. అప్పుడు అన్నీ స్టిక్ అయి ఉంటాయి. లేకపోతే వెంటనే తీస్తే ఊడిపోతాయి. జస్ట్ కొంచెం ఎక్కువ గ్యాప్ అక్కర్లేదు, కొంచెం గ్యాప్ ఇచ్చి తీస్తే అవన్నీ స్టిక్ అయిపోతాయి అనమాట. నెక్స్ట్ నేను ఒక నార్మల్ నోట్బుక్ పేపర్ తీసుకున్నాను. దాన్ని హాఫ్ చేసుకొని ఒక రీఫిల్ హెల్ప్తో నేను అలా రోల్ చేశాను అనమాట. మీరు డైరెక్ట్గా పెన్తో చేస్తే ఫ్లేవర్ దాంట్లో కూర్చోదు. సో నేనైతే రీఫిల్ హెల్ప్ తీసుకొని చాలా సన్నగా చేశాను. సో దానివల్ల ఏంటంటే ఆ ఫ్లేవర్ ఇది అనేది దాంట్లో కరెక్ట్గా సెట్ అయిపోయింది. ఇంకా ఊడిపోకుండా బయటకు రాకుండా అలా సెట్ అయిపోతుంది. కావాలంటే కొంచెం గమ్ యాడ్ చేసుకొని అంటించండి. నేనైతే అన్ని కలర్స్ ఉండాలి, బంచ్ ఆఫ్ ఫ్లేవర్స్ ఉండాలి ఈ ఫ్లేవర్ వైజ్లో అని అన్ని పేపర్స్తో చేశాను అనమాట. ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే పక్కా ట్రై చేయండి. చాలా బాగుంటుంది, ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది చేసేటప్పుడు కూడా. మీన్ వైల్ సబ్స్క్రైబ్ టు వాయిస్ ఆఫ్ నెల్లూరు పిల్ల.